విజయనాథ్ గారు థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. మన అందరి భారతం అనేది సినిమా టైటిల్ అండి. సో వై ప్రొడక్షన్స్ అని అంటున్నారు. సో వీళ్ళకి హీరో కావాలి, హీరోయిన్ కావాలి, అలాగే గర్ల్స్ కావాలి, ఉమెన్ కావాలి, కెమెరామెన్ కావాలి, మూవీ ఎడిటర్ కావాలి, అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి అంట. సో ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అలాగే ఇంకొక కాస్టింగ్ కాల్ కూడా ఇందులో చెప్పడం జరుగుతుందండి. 2 కాస్టింగ్ కాల్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన కొన్ని ప్రశ్నలతో పాటు మన రెస్పెక్ట్ సినిమా ద్వారా మీ అందరికీ తెలిసిందే మనం యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. సో నేను సమ్వేర్ అబౌట్ సండే అనౌన్స్ చేశాను అనుకుంటున్నాను. సండే నేను మార్నింగ్ 7 o'clockకి మీకు ఎప్పుడైతే యాక్టింగ్ నేర్పిస్తాను అని వీడియో పోస్ట్ చేయడం జరిగిందో యూ వోంట్ బిలీవ్ అండి, 7:12 కల్లా ఫ్రీ సీట్స్ అయిపోయింది. 7:12 ఫ్రీ సీట్స్ అయిపోయింది. ఆ తర్వాత ఒక ½ అవర్కి 999 సీట్స్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక 1 అవర్కి 1,999 అయిపోయింది. ఆ తర్వాత 2,999 అయిపోయింది. సో ఆ తర్వాత ఇంకా ఫిల్మింగ్ ఎక్కువైపోయి నేను 3,999, 4,999 కూడా అంటే 5,000 వరకు కూడా పెట్టుకోవాల్సిన ఒక ఎద్దడి అనేది ఏర్పడింది. అలాంటి సందర్భంలో వెంకట్ గారు ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, మన ఫైనాన్షియల్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ 4-5 కమ్ములు. సో ఆప్తులు, మిత్రులు, శ్రేయోభిలాషి ఇలాగే ఒక 10 కమ్ములు వేసుకోవచ్చు అనమాట. సో అలాంటి వెంకట్ గారు ఏమన్నారు అంటే, సార్ ఇంత వెల్మింగ్ ఉంది కదా, మనం అసలు ఈ ఫ్రీ అనేది తీసేద్దాం, శుభ్రంగా మనం ఈ 4,999, 5,999 అలా పెట్టుకుందాం సార్, ఎటు మనం లో బడ్జెట్లోనే పెడుతున్నాం కాబట్టి అని అడగడం జరిగింది. సో దానికి నేనేం చెప్పాను అంటే, నేను మొదటి నుండి చెప్తున్న మోటో ఏదైతే ఉందో ఫ్రీ అనేది కంపల్సరీ పెడదాము అని అంటున్నాను. కాబట్టి దానికోసం కంపల్సరీ ఫస్ట్ 10 సీట్స్ అనేది 1 వీక్ బ్యాచ్ ఉంటుందండి. సో ఫస్ట్ 10 సీట్స్ కంపల్సరీగా ఫ్రీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత ఆ తర్వాత వచ్చేది ఏదైతే ఉందో దానికి ఒక రెస్పెక్టబుల్ అమౌంట్, అంటే కావాలంటే 1,999, 2,999 లాంటివి తీసేసైనా, లేదంటే 999, 1,999 తీసేసి డైరెక్ట్ 2,999 అంటే 3,000, 4,000 అలా 5,000 లాగా పెట్టుకున్నాం. కానీ ఆ ఫ్రీ అనేది మాత్రం తీయచ్చు సార్, ఎందుకంటే కొంతమంది ఫినాన్షియల్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కొంచెం బేసిక్స్ అని నేర్పించినట్టయితే బాగుంటుంది అని అడగడం జరిగింది. కాకపోతే ఆయన ఒక ప్రశ్న షూట్ చేశారంటే నిజంగా అది నన్ను ఒక రకంగా ఆలోచనలో పడేసింది, ఒక రకంగా ఇబ్బంది కూడా పెట్టింది. అరే నేను ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఎలా ఆలోచిస్తాను అంటే, సార్ ఈ రోజున ఒక యాక్టింగ్ నేర్చుకోవడానికి మినిమం డబ్బులు లేని వాళ్ళకి రేపు అనే రోజు అవకాశాల కోసం ఎక్కడికైనా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది ఎలా వెళ్తారు వాళ్ళు? ఇప్పుడు ఒక యాక్టింగ్ నేర్చుకోవడానికి కనీసం 2,000, 3,000, 5,000 ఖర్చు పెట్టుకోలేని ఒక వ్యక్తి రేపు అనే రోజు అవకాశాల కోసం ఇక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో రూమ్ రెంట్లు కట్టుకుంటా బతకాలి. ఇక్కడ వరస సినారియో నాకు తెలిసిన వరకు షేరింగ్లో ఉన్నా కానీ 5,000 నుండి 10,000 రూమ్ రెంట్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ ఈ తినడానికి కానీ, ఉండటానికి కానీ, లేదంటే ఆఫీసుల చుట్టూ తిరగడానికి కానీ, అవకాశాల కోసం అడగడానికి కానీ, ఫోన్ రీఛార్జ్లు కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినారియోస్కి కనీసం నెలకు 10,000 ఖర్చు ఉంటుంది. సో ఆ 10,000 ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకి మీరు ఫ్రీగా నేర్పించి మీరు ఏం చేస్తారు అని కూడా ఆయన అడగటం జరిగిందండి. నాకు కూడా నిజమే అనిపించింది. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేనైతే ఫ్రీగా నేర్పిస్తాను, అందులో డౌట్ లేదు. కానీ నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, మీరు మరీ ఫినాన్షియల్గా అంత లోలో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి రావద్దండి. ఎందుకు అంటే ఇక్కడ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అనేది అంత ఈజీ కాదు. మీరు వెళ్ళి అనగానే ఇక్కడ ఎవడో అవకాశాలు ఇవ్వరు. నేను గతంలో కూడా మన వీడియోస్లో కూడా చెప్పాను, మీరు అవకాశాలు అడగాలి అంటే అవతల వాడిని, ఇప్పుడు మీరు ఒకళ్ళని ఒక సాయం అడిగే ముందు వాళ్ళకి మీరు ఎలా ఉపయోగపడతారో చెప్పండి, అప్పుడు మీరు అడిగే సాయం అనేది మీకు ముందుకు జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు అదే ఎలా ఉపయోగపడతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక కాఫీ షాప్కి తీసుకెళ్ళి ఒక కాఫీ తాపించగలరు, ఒక మంచి ఫుడ్ సెంటర్కి తీసుకెళ్ళి ఒక మంచి ఫుడ్ పెట్టించగలరు,
వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ అనేది ఇది చేసుకోవడానికి వాళ్ళకి మీరు ఏదో ఒక ఇది చేయగలరు. అంటే మీరు ఇచ్చే కాఫీ కోసం, మీరు ఇచ్చే బిర్యానీ కోసం వాళ్ళు వచ్చారు. కానీ ఏంటి అంటే అలాగ వచ్చిన వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడానికి ఇదిలో ఉన్నారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకుంటున్నానండి. ఒక ఫినాన్షియల్లీ లోలో ఉన్న ఒక పర్సన్ నాతో వద్దాం అనుకుంటున్నాడు, ఒక ఫినాన్షియల్ బెటర్లో ఉన్న ఒక పర్సన్ నాతో వద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఏ కాశీనో, గయానో, లేదంటే శ్రీశైలమో, లేదంటే షిరిడీనో, లేదంటే తిరుపతిలో వెళ్దాం అనుకుంటున్నాం. తిరుపతి సమ్వేర్ అబౌట్ 700 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు నేను పెట్రోల్ పెట్టుకుంటా అన్నప్పుడు అతను కారు పెట్టుకోవడానికి కారు పెట్టుకునేవాడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు మా ఇద్దరు మ్యూచువల్గా వెళ్ళిపోతాం. లేదు నేను కారు పెట్రోల్ పెట్టుకోగలిగినప్పుడు అక్కడ లోకల్ ఖర్చులు పెట్టుకునేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయాలని ఇంకొకరికి ఉంటుంది. లేదు ఇప్పుడు ఒకడు మన మీద కంప్లీట్గా నేను కారు తీసుకొని వచ్చి నేను పెట్రోల్ కొట్టిస్తే నా పక్కన కూర్చొని నాలుగు కబుర్లు చెప్పుకుంటే తిరుపతి వరకు వచ్చి దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొని ఇంటికి దగ్గర దించితే హాయిగా ఇంట్లోకి వెళ్ళి ఉండగలిగే ఓ పర్సన్ ఉన్నాడు. నెంబర్ 2, నేను కారు పెట్టుకుంటే అతను పెట్రోల్ పెట్టుకోగలడు, నేను ఫుడ్ బిల్ పెట్టుకుంటే అతను ఎక్స్ట్రా కలిపి ఏదైనా థింగ్ ఉన్నట్లయితే అతను పెట్టుకోగలడు. ఇది రెండో కేటగిరీ. మూడో కేటగిరీ ఏంటంటే కారు, పెట్రోల్, ఫుడ్ దగ్గర ప్రతి ఒక్కటి అతనే. మహా అయితే 10,000 పోతే పోయి నాకు విజయనాగరం లాంటి ఒక రెస్పెక్టివ్ పర్సన్ తోటి నాకు ఫ్రెండ్షిప్ ఉండాలి అనుకొని వచ్చే పర్సన్ అన్నారు. ఈ ముగ్గురులో మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరితో ఆ తిరుపతి కావచ్చు, లేదంటే శ్రీశైలం కావచ్చు, లేదంటే షిరిడి కావచ్చు, ఇలాంటి లాంగ్ డ్రైవ్ అనేది మీరు ఎవరితో ప్రిఫర్ చేస్తారు? సో ఖచ్చితంగా మనకంటే బెటర్ ఫినాన్షియల్ పొజిషన్లో ఉన్న వాళ్ళతోటి మనం ఇది చేస్తాం. ఎందుకంటే హ్యూమన్ మెంటాలిటీనే అదండి. విజయనాగరం వేరే కాదు, ఇంకొకరు కాదు. సో ఆ హ్యూమన్ మెంటాలిటీ ఏంటి అంటే మనకంటే బెటర్ పొజిషన్లో ఉన్నవాడైతే వాటిని తీసుకొని వెళ్ళి ఖర్చు పెట్టి జాగ్రత్తలు తీసుకొని వస్తారు. ఎందుకంటే అతనికి నాతో అవసరం ఉంది కాబట్టి. సో నాకెంత ఇది చేస్తున్న వాడికి నేనేం చేయగలను? నేను చేసే సినిమాల్లో ఏదైనా పిలిచే అవకాశం ఇస్తాను. పలానా దాంట్లో క్యారెక్టర్ ఉందంటే చేసుకో, పలానా దాంట్లో ఇది ఉందంటే చేసుకో అనే టైప్లో చెప్తాను. అలాగే నేను మీకు కూడా ఏం చెప్తున్నాను అంటే మీరు ఫినాన్షియల్గా లోలో ఉన్నట్లయితే మీకు మీరు ఖర్చు పెట్టుకునే ఒక ఆర్థిక స్తోమత లేనప్పుడు మీరు ఇంకొకరికి ఖర్చు పెట్టడం అనేది కొంచెం టఫెస్ట్ థింగ్తో కూడుకున్నది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేయడం వల్ల మీకు ఎంతవరకు సక్సెస్ అవుతారో అనేది చెప్పలేము. కాబట్టి అలాంటి ఒక ఇది చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది నా ఒపీనియన్. సో అర్థమైందా? వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఇలాంటి క్వశ్చన్స్, డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ఒక ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, చెప్పాను కదా మీకు మన భారతం అనే సినిమాకి సంబంధించిన కాస్టింగ్ కాల్. ఈ మధ్య నాకు మధ్య వరకు వచ్చిందా లేదంటే చెప్పింది మర్చిపోతున్నానో గుర్తు రావట్లేదు. సో ఈ కాస్టింగ్ కాల్ నెంబర్ చెప్పలేదు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పుంటే ఇంకోసారి చెప్తాను, నోట్ చేసుకోండి. 8500350062. ఐ రిపీట్ 8500350062. సో వీళ్ళకి హీరో కావాలి, హీరోయిన్ కావాలి, అలాగే ఉమెన్ క్యారెక్టర్లకు కావాలి, అలాగే కెమెరామెన్ కావాలి, మూవీ ఎడిటర్ కావాలి, అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి. సో సెకండ్ కాస్టింగ్ కాల్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మిథున ఎంటర్టైన్మెంట్స్ అంటే అండి హీరో 20+ ఉండాలి, హీరోయిన్ 20+ ఉండాలి, హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా 20+ ఉండాలి. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9381752948. ఐ రిపీట్ 9381752948. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ 2 పర్టికులర్ కాస్టింగ్ కాల్స్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళలో ఎవరైనా మమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు 1-2 కాస్టింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికీ మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.